ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఆలోచనలో అంగీకరించి ఆ పరిశుద్ధులైన రక్తంలోకి కడుగబడి ఆయన రెక్కల నీడలోకి వచ్చినటువంటి పరిశుద్ధులైన రక్తవంతులైన పిల్లలారా, చేరి వచ్చినటువంటి అందరికీ ప్రభునామములో ఉదయపూర్వక నిండు వందనాలు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం మనకు చదువుతున్నామండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతి మా స్వరూపముగా మార్చిరి. ప్రియ దేవుని సంగమ, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, మనము ప్రతిరోజు కూడా కొన్ని మాటలు మనము దేవుని లేఖనంలో పరిశీలిస్తున్నట్టుగా మన దేవుని అమూల్యమైనటువంటి శాసనాలు, కట్టడలు, విధులు విని వాటి ద్వారా మనము బుద్ధి జ్ఞానం తెచ్చుకున్నటకు ప్రతిరోజు కూడా కొన్ని మాటలు మనం విని మన జీవితాలలో, ఈ జీవన విధానంలో ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో దేవుడు గ్రంథంలో ఆయన అమూల్యమైన మాటలు పెట్టి మనము కట్టేదానికి, దిద్దేదానికి, గద్దించి బుద్ధి చెప్పి నేను పరిశుద్ధతలో పెట్టడానికి దేవుడు అమూల్యమైన మాటలు దేవుడు గ్రంథంలో వ్రాయించాడు. కనుక ఈ యొక్క చదువుకున్నటువంటి మాట ప్రియులారా, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు ఈ లోక మనుషులు, కింద వ్రాయించినటువంటి మాట, క్షయమగు ఈ మనుషులు, పక్షులు, చతుస్పాద జంతువులు, పురుగులు ప్రతిదీ కూడా ఆయన స్వరూపంలోకి మార్చాలనే ఉన్నటువంటి దేవుని ఆలోచనలోకి రావాలనేటువంటి దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఆ యొక్క అక్షయుడకు దేవునిలో మనము ఆత్మీయంగా ఎదిగితే మన జీవితాలకు మంచిది. ఆత్మీయమైనటువంటి అక్షయుడకు దేవుడు, ఆయన మహిమ చాలా గొప్పది ప్రియులారా. కనుక మనమందరం కూడా పక్షులం కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ అన్నీ కూడా క్షయమగు జీవితాలు మన ఈ శాశ్వత కాల జీవితాలు కాదు, కొద్ది కాల జీవితాలు. శాశ్వత కాలమైన జీవితము అక్షయమైన దేవునిలో మనం ఎదిగితే, ఈ కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే జాస్తిలో అక్షయుడైన దేవునిలో దేవుడు మనము దీవిస్తాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం పెద్దగా మనకు పనికి రాకపోవచ్చును, కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము మనం మరణించిన తర్వాత మనకు ఏం పనికిరాదు. ఆ ఉండే ఆస్తిపాస్తులు ఆ పిల్లలు వారి పిల్లలకు అది పోతూ ఉంటుంది. వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళు సంపాదించింది వాళ్ళ పిల్లలకు పోతుంది, కానీ ఇది లోక సంబంధమైన ఆశీర్వాదం అంతే. అందుకే భక్తులు బాగా దేవుని వాక్యం చదివి జ్ఞానం సంపాదించుకొని, ఏందయ్యా ఈ లోక సంబంధం ఏంటంటే అంత పెంట అని చెప్పేసినారు. భక్తులు ఏం చెప్పినారు, ఈ లోక సంబంధం ఏంటంటే పెంటకు సమానం అన్నారు. వజ్ర వైడూర్యాలు, బంగారు, వెండి ఇవన్నీ మనిషి జీవితం అంతా వేస్ట్. కానీ మన బ్రతికిన బ్రతుకు క్రియలు ముఖ్యము ప్రియులారా, అది గ్రంథం మనకు తెలియపరుస్తుంది. మన బ్రతికిన బ్రతుకు క్రియలు, మన చేష్టలు, మన మాట తీరు, మన ఆలోచన విధానము ముఖ్యము. దేవునికి అదే ముఖ్యము. ఆ అక్షయుడు దేవుని అక్కడ ఆయన న్యాయస్థానంలో నిలబడినప్పుడు, ఆయన న్యాయస్థానంలో ఆ యొక్క సింహాసనంలో కూర్చున్నప్పుడు అవి చూస్తాడు. మనకు ఈ లోకంలో మనము జరిగించినటువంటి క్రియలు, నీ నోటి మాటలు, నీ ఆలోచన విధానము అన్నీ గుర్తించిన దేవుడు ఆ మన చిట్టాలు అనగా మన క్రియలన్నీ అక్కడ దేవుడు పరిశీలించి ఆ రెండు దారుల్లో ఏ దారి తనను అర్హుడు అని దేవుడు నియమిస్తాడు ప్రియుల. అందుకే ఈ లోక సంబంధమైనంత కూడా భక్తులు చెప్తున్నట్టుగా వ్యర్థము 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 సమస్తము వ్యర్థము అన్న భక్తుడు. మనకు గొప్ప భక్తులు మన గ్రంథంలో ఉన్నారు ప్రియుల. గొప్ప సాక్షి సమూహము మన గ్రంథంలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నా నోట దేవుని మాట తప్పితే, క్రీస్తు అనే మాట తప్పితే వేరే మాట రాకుండా కాన్న పౌలు భక్తుడు ఎంత గొప్పవాడు. బ్రతికితే క్రీస్తే, చావైతే నాకు లాభం ఉన్న ఎంత గొప్పవాడు పౌలు గారు. చాలా గొప్పదైన మాటలు ఇవి. ఈ మాటలు తెగించి పలకాలంటే అంత ఆశమాశ పని కాదు, అంత ఈజీ కాదు. వాళ్ళు కరెక్ట్గా బ్రతికి ఈ మాట మనమైతే అనలేము ప్రియుల. ఈ లోకంలో ఉన్న మనము అనలేము, కానీ
అలా అనగలిగే స్థితిలోకి రావాలని దేవుడు కోరుతున్నారు. వాళ్ళలాగా మీరు కూడా అంత స్థితిలోకి, అంత ఆత్మీయతలోకి, అంత క్రమమైన జీవితంలోకి రావడానికే మనకు గ్రంథంలో దేవుడు వారి జీవితాలను మనము బుద్ధి జ్ఞానం కలిగి బ్రతుకుడు వ్రాయించినాడు దేవుడు. కనుక ఆత్మ సంబంధమైన దేవుని అక్షయగుడగు ఆ దేవుని మహిమను మనం చూడాలంటే ఈ లోకంలో, ఈ లోకంలో ఈ పురుగులను కానీ, జంతువులను కానీ, మనుషులు కానీ మనం అందరం కూడా ఎలా బ్రతకాలంటే దేవుని ఆలోచన విధానంలో బ్రతకాలి. ఆయన ఆలోచన విధానంలో బ్రతకుంటే మనకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మనము చాలా మన జ్ఞానం అంతా ఏందని దేవుడు చెప్పినాడు. నువ్వు ఎంత జ్ఞానిగా బ్రతుకు, సరే సైంటిస్టులు కానీ, ఇంకా పెద్ద పెద్ద మేధావులు కానీ ఎంత జ్ఞానంగా బ్రతికితే విమానాలు సైతం పెన్ను కానించి విమానాల వరకు కనుగొన్నటువంటి గొప్ప మేధావులే కానివ్వండి, వారి బ్రతుకంతా దేవుడు ఏమిటితో పోల్చినాడంటే, నా చిన్నపాటి వెర్రితనమురా నీ బ్రతుకు అంతా, నీ అభివృద్ధి అంతా అన్నాడు దేవుడు. ఏమన్నాడు నాయన? దేవుడు ఏమన్నాడు? మన బ్రతుకు, మన అభివృద్ధి, సైంటిస్టు కానీ, ప్రపంచాలు ఉన్న మంచిగా పుట్టిన గొప్పలు కానీ, మేధావులే కానీ, మీ యొక్క అభివృద్ధి అంతా నా చిన్నపాటి వెర్రితనంలో, ఎప్పుడన్నా వెర్రితనంగా ఉన్నటువంటి జ్ఞానమేనా మీది అని అన్నాడు దేవుడు. అందుకు భక్తులు ఇదంతా వాళ్ళు బాగా బైబిల్ పఠించిన వారు, దేవుని భయంతో బ్రతికిన వారు, దేవుని ఆలోచనలో బ్రతికిన వాళ్ళు వాళ్ళ సారాంశాన్ని, వాళ్ళ బ్రతుకులో జరిగిన అన్ని సంఘటనలు వారు అనుభవించి వ్రాయించినటువంటి మాటలు, పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయించినటువంటి మాట. వారి సొంత ఆలోచనలో కూడా వ్రాయలేదు. వ్రాసినటువంటి ప్రతి భక్తుడు వారి ఇచ్చను బట్టి, వారి ఊహను బట్టి అయితే రాయలేదు గ్రంథం. దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని వారు రాసినారు. మనిషిని ఇచ్చను బట్టి, మనిషి ఊహను బట్టి వ్రాయలేదని గ్రంథం చెప్తోంది. దేవుడే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు. కానీ ప్రతి మాట మనుషులే రాసినప్పటికీ వ్రాయించింది ఎవరయ్యా? ఆలోచనలు పెట్టి వ్రాయించింది ఎవరయ్యా అంటే మన పరిశుద్ధాత్మ దేవుడు, మన తండ్రి దేవుడు, కుమారుడు. అట్టి గొప్పదైన జ్ఞానము కలిగిన వారి మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి. కానీ మన ఆలోచనలో మనము మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికితే మనకు మంచి మార్గం కాదు. మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికితే మనం వెళ్ళే దారి అది దేవునికి నచ్చదు. అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికితే మనం పోయేది ఎక్కడికి పోతాము? పాతాళానికి. దాంట్లో డౌటే లేదు. మన ఇష్టానుసారంగా బ్రతికితే, మనిషి ఆలోచన ప్రకారం బ్రతికితే పాతాళానికి పోతాము. దేవుని ఆలోచన ప్రకారం బ్రతికితేనే, అట్టి ఆలోచనలోనే ఉంటేనే, అట్టి దేవునైన వాక్యాన్ని ప్రేమిస్తేనే, ఆయనను ప్రేమిస్తేనే మనం ఆయన సన్నిధిలో, ఆయన పట్టణంలో, ఆయన పరిశుద్ధులుండే రాజ్యంలో మనం ఉండగలుగుతాం. మన ఇష్టానుసారంగా మనం బ్రతికేదానికి లేదు. అయినప్పటికీ దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. నీ అంతటి నువ్వు ఆలోచించుకునే జ్ఞానము, బుద్ధి, వివేచన ఇచ్చి 2 దారులు చెప్తున్నాడు. ఆ దారిలో ఏది మంచి దారి, ఏది చెడ్డ దారి అని చెప్తున్నాడు. మనమైతే చెడ్డ దారిలోనే ఈ యుగ సంబంధమైన దేవత గట్టిగా వాని ఆత్మీయ కన్నులు మూసివేసి, ఈ లోకంలోనే పెద్దది ఇది, ఆ ఒక దానికి బానిస అయితే వాడు దాంతోనే చచ్చిపోతున్నాడు. ఏ దానితో వాడు బానిస అయిపోతున్నాడో అది ఏదన్నా కానివ్వండి, అది ఈ లోక సంబంధమైన ఆలోచనలు కానివ్వండి, తాగుడే కానివ్వండి, ఏదైనా వ్యసనాలే కానివ్వండి, వ్యభిచారం కానీ, ఏదైనా కానీ పనికి వల్ల ఆలోచనతో బానిసత్వం అవుతున్నాడు. సాతాను అలా కలుగజేస్తున్నాడు. వాడు అదే గొప్ప జీవితం అని వాడు మరణమయ్యేంత వరకు ఆలోచనల నుండి అలానే చచ్చిపోయి ఎక్కడికి పోవాల్సి వస్తుంది? ఆ అపవాదిగాడు నడిచిన ఆలోచనలోనే వాడుండే ప్లేసులోకి వెళ్ళవలసిన పరిస్థితి జరుగుతుంది మానవునికి. కనుక ప్రియ సహోదరుడు, నీ నా జీవితాల్లో దేవుని ఆలోచనలో మనం బ్రతికే బిడ్డలుగా ఉండాలని ఆయన ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని గ్రంథంలో పెట్టి హెచ్చరిస్తుంటాడు, బుద్ధి చెప్తుంటాడు. ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, దేవుని విలువైన మాటలు వారి ద్వారా తెలియపరుస్తుంటాడు. ఇప్పుడున్న కాలంలో ఆయన ఆలోచన విధానం చెప్పి, ఆయన ప్రేమని, ఆయన వాక్యాన్ని వివరించే పిల్లలు కూడా ఇలా బ్రతకండి. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ప్రత్యక్షత, ఇది దేవుని ఉద్దేశము. ఇలా బ్రతికితే మనకు మంచిది, అలా బ్రతికితే చెడ్డదని దేవుడు
ప్రతి ఒక్కరికి అలా తెలియపరుస్తూ ఉన్నారు ప్రియులారా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ. చూడండి ఎంత అమూల్యమైన మాట. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన చేత, మన పితరులు వ్యర్థంగా బ్రతికి ఉంటే అలాంటి ఆలోచనల చేత వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా, అలాంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టే బిడ్డలముగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత. ఇందాక అనుకున్నాం కదా, మన మన మానవుల జీవితము, పురుగులు, జంతువులు ఇవన్నీ కూడా మన క్షయమైన జీవితము, కొంచెం కాలం జీవితము. అక్షయుడైన దేవుడు శాశ్వత కాలమైన జీవితం. ఈ కొంచెంలో నువ్వు నమ్మకం ఉంటే నీకు అక్కడ ఎక్కువలో నిన్ను నమ్మకస్తునిగా అక్కడ అనేక మందికి పెద్దగా నీకు బహుమానాలు ఇస్తాడు. నువ్వు చక్కగా దేవుని పని చేస్తే, దేవునికి ఇష్టం వచ్చినట్టుగా దేవుని ఆలోచన ప్రకారం బ్రతికితే నా సింహాసనం ఇచ్చానన్న గొప్ప దేవుడు మన దేవుడు ప్రియుల. అదే చెప్తున్నాడు, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఇంకా ఏ దాని ద్వారా మనం విమోచింపబడినాము? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనమంతా వెండి బంగారముల చేత మనము విమోచింపబడలేదట. అంటే దేవుని ఆలోచనలో ఆయన కృపను కానీ ఆయన ప్రేమను కానీ పొందుకోలేము వెండి బంగారముల చేత. ఇంకా దేని చేత అయ్యా నీవు పొందుకుంటున్నావంటే, ఆయన అమూల్యమైనటువంటి కలువరి శిలువలో కార్చిన రక్తం చేత మనము విమోచింపబడి మన పాపపు కట్లు విడుదల చేసినాడు దేవుడు. యేసుక్రీస్తు పడుతూ ఉన్నాము, విడుదల పొంది ఉన్నాము, అలాగే స్వాతంత్ర్యం పొంది ఉన్నాము, స్వేచ్ఛ వచ్చి ఉన్నది. ఆయన రక్తం ద్వారా మనకు కృప, ఆ కృప ఏదైతే మనం పొందలేమో ఆ కృపను పొందుకుంటున్నాం. మనం ఆ కృపను పొందుకునే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనము బాల్యం నుండి పనికి వాళ్ళము, చెడ్డ వాళ్ళము, ఎంత నీతిగా బ్రతికిన మురికి గుడ్డలు, ఎంత నీతిగా బ్రతికిన దేవుని దృష్టికి మురుకుడు. ఆయన దృష్టి నుంచి చూస్తే ఎవడు నిలబడేదంట. అంత పాపపు జీవితమైన మన జీవితంలో ఆ కృపను పొందుకునే అధికారం కానీ హక్కు కానీ మనకు లేదు. కానీ దేవుడు ప్రేమ సంపన్నుడై, ప్రేమ అయిన దేవుడు మన పాపాన్ని తీసివేసి నా దగ్గర నా పరిశుద్ధులుండే పట్టణంలో చేర్చాలనుకున్న గొప్ప దేవుడి ప్రణాళిక గొప్పది ప్రియుల. అంతలా ప్రేమించినాడు. దేవుడైండి మనుషులాగా పుట్టి మనుషుని దాసుని స్వరూపం ధరించుకొని ఆయన మన కోసము దేవుడు పుట్టి మరణ శాసనం రాసిన దేవుడు. ఆయన మరణం అవ్వాలి, ప్రజలను రక్షించుకోవాలంటే నా రక్తము చిందించబడాలి, ఆ రక్తం ద్వారా నేను ప్రపంచాన్ని రక్షించుకోవాలనుకున్న దేవుని ఆలోచన చాలా గొప్పది ప్రియుల. కనుక వెండి బంగారములు క్షయమైన వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనము బ్రతికి బయటపడుతున్నాము. అలాగే పరలోక పట్టణానికి వారసులం అవుతున్నాము, అక్కడ పౌరులము అవుతున్నాము. నీ జీవితం అంతా ఇక్కడ పరదేశివి, నీవు యాత్రికుడవయ్యా. ఈ దేశంలో మనమంట ప్రతి మనిషి కూడా యాత్రికుడు, పరదేశి. ఇది మంది కాదంట. దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న వాక్యము, ఈ దేశం నీది కాదు, ఇక్కడ కేవలం నువ్వు పరదేశివి, నువ్వు యాత్రికుడవు. ఈ పరదేశం ముగించుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే, నరులారా తిరిగి రండని సెలవైనది అన్నట్టుగా ఆయనను పంపించినాడు మన తల్లి గర్భంలో వేసి. మళ్ళీ నా దగ్గరికి రావాలరే బిడ్డ, రావాలమ్మా నా కుమార్తె, నేను పంపిస్తున్నాను, మళ్ళీ రావాలమ్మా నా దగ్గరికి. రావాలంటే నువ్వు ఎలా రావాలంటే, నా పవిత్రత బ్రతికి, నా పవిత్రతను ధరించుకొని బ్రతికి నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలి. అపవాదిగా నీకు దూరంగా బ్రతికి నువ్వు నా దగ్గరకు రావాలని ఆయన సెలవైనది. అందుకే ఆయన మనల్ని పంపించి మళ్ళీ రమ్మనే చెప్పినాడు. అందుకే మనకు మరణమై మళ్ళీ ఆయన ఈ దేహంతో జరిగించిన క్రియలతో ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరిక. అందుకు మనము ఈ లోకంలో బ్రతకవలసిన వారమై ఉన్నాము. ఆయన ఆజ్ఞను పాటించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఆలోచన విధానము గొప్పదని మనము సాక్షిగా బ్రతికే వారిగా ఉండాలి దేవుని కోసం. అంత గొప్ప దేవుడు ఆయన.
కింద మాట చూడండి, ఆయన మీరు క్షయమంటి బంగారు వెండి బంగారంలో క్షయమంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకునగు దేవుడి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగురు కదా. ఆయన రక్తముతో బయటపడగలిగిన పాపములో నుండి బయటపడి పరిశుద్ధ పట్టణానికి వారసలమవుతున్నాం ప్రియుల. కనుక ఈ వాక్యమును బట్టి మనము మన బ్రతుకు వీలైనంత వరకు యథార్థంగా నీతిగా బ్రతికే ఆలోచనలో ఉండాలి. దేవుని వాక్యానికి భయపడాలి, లోబడాలి, ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే, ఆయనకు లోబడితే, ఆయనకు భయపడితే మనలో అపవాది కాని ఆలోచనలు పరారైపోతాయి. ఆయనను ప్రేమిస్తే అపవాది గారు పరారైపోతారు. మనలో ఉండకుండా దేవుని ఆలోచనలతో మనం బ్రతుకుతాం. అందుకబట్టి ఆయన ఆలోచన విధానం గొప్పది. ఆయన చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు, నోటి చేత ఏదైనా కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. అదే 1 పేతురు 1:23 చదువుకుందాం చూడండి. ఏలైనగా సర్వశరీరులు గడ్డిలు పోలిన వారు వారి అందమంతయు గడ్డు పోలే ఉన్నది. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నవారు ఏమని చెప్తున్నారు చూడండి. అందరూ కూడా ఎంత మేధావులు కానీ ఎవరన్నా కానీ విమానాలు కనిపెట్టి ఏమైనా కనిపెట్టి ఎంతో శాస్త్రంలో ఎంత ముందుకు వెళ్ళినా, ఎంత అభివృద్ధి చెందినా ఏమన్నా కానీ అందరి బ్రతుకు ఏం చెప్తున్నాడు? గడ్డి పువ్వు వంటిది మీ జీవితము. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతా కూడా గడ్డి పువ్వుదే. అందం ఎన్ని రోజులు ఉంటుంది? 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల, తర్వాత 40 పడిన నుంచి లేదా 35 దాటిన నుంచి ఇంకా అందంలో తేడాలు వస్తూ ఉంటాయి. ముడతలు పడతాయి, లేదా మంగు ఇంకా అది పుడుతుంది, వెంటికలు నడుస్తాయి, ఇంకా అందం క్షీణిస్తూ వస్తుంది. అందుకే గడ్డి పువ్వుతో దేవుడు పోలిస్తూ వచ్చినాడు ప్రియుల. గడ్డి ఎండును దాని పువ్వు రాలను, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఏందయ్యా ఎల్లప్పుడూ నిలిచేది అందమైంది ఏందయ్య అంటే అది ప్రభువు వాక్యం అంట ప్రియుల. అది నిలుస్తుంది ఎల్లకాలం. అందుకే ఆయన వాక్యం ద్వారా కట్టబడుతూ దిద్దబడుతూ ప్రతిరోజు నేర్చుకుంటూ మన బ్రతుకు చెడ్డదైన బ్రతుకు. అందరం చెడ్డారు, ఎవరు పరిస్థితులు లేరు. ఆ చెడ్డ ఆలోచనలు వచ్చిన దాన్ని మనము దాన్ని వదిలించుకోవాలంటే వాక్యం హృదయంలో ఉండాలి, వాక్య భయము ఉండాలి, వాక్యాన్ని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ప్రేమించి నీవు దేవుణ్ణి గణపరిస్తే, దేవునికి విశ్వాసిగా నీవు సాక్షిగా ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తే నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గణపరుస్తాడు. మనం ఆయన గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు అన్న దేవుని మాట వాక్యాన్ని బట్టి మనము ఆయనను ప్రేమించబద్దులమైనాము, ఆయన కోసం బ్రతికే బిడ్డలుగా ఉన్నాము. ఆ పవిత్ర దేశంలో, ఆ పరిశుద్ధులైన పట్టణంలో మనము ఉండాలి. కనుక ఇక్కడ జాగ్రత్త కలిగిన బ్రతుకు ఈ లోకంలో బ్రతకాలి ప్రియుల. చివరికి ఒకే మాట చూసుకొని ముగించుకుందామండి. సమయమైనది కనుక ఒకే మాటతో ముగించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం చదువుకుని ముగించుకోను. బూరము రోగును 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 52వ వచనం. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మనం ఇందాక మొదటి వాక్యంలో చదువుకున్నాము, మనము అక్షయులము కాదు, క్షయమైన జీవితము అని దేవుడు తెలియపరిచినాడు. క్షయమైన జీవితాన్ని అంటే దేవుడు ఎలా చేయబోతున్నాడు? అక్షయమైన దేవునిలో నిన్ను కలుపుకోవాలనుకుంటున్నాడు. ఇది ప్రియులారా దేవుని ప్రేమ. అందుకే ఎప్పుడప్పుడు ఇది నాకు తెలుసో తెలియదో, నాకు కూడా కరెక్ట్గా తెలియదు, కానీ మనిషిని దేవుని అంత టోని చేయాలనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథమును అదే తెలియపరుస్తుంది ప్రియుల. మనిషిని అంట దేవుడు నా మాదిరి ఉండాలని, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు అంటున్నాడు దేవుడు. నిజంగా అదే అర్థం ఇస్తా ఉంది చివరికి. ఎందుకు ఆ మాట నేను అనగలుగుతున్నానంటే, నీవు కరెక్ట్గా, యథార్థంగా, పవిత్రంగా, నిజాయితీగా బ్రతికితే నా సింహాసనం నీదేదా అన్నాడు దేవుడు. అన్నాడా లేదా మాట?
అన్నాడు కనుక ఈ మాట నేను అనగలుగుతున్నాను. నీవు కరెక్ట్గా బ్రతికితే నా సింహాసనం నీదన్నాడు. నువ్వు యథార్థంగా నీతిగా పవిత్రతగా బ్రతికితే నా సింహాసనం కూర్చుంటాను కదా, అది నీకే ఇస్తాను అంటున్నాడు. కనుక ప్రియులారా, ఆయన అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ క్షయమైన మన జీవితాన్ని, కొంచెము కాలమైన మన జీవితాన్ని శాశ్వత కాలంలో అక్షయమైన కాలంలోకి నీ శరీరాన్ని మార్చి ఆయన దగ్గర మహిమ శరీరం ఇస్తాడు నాకు. సరే, అదే ఇక్కడ చెప్తున్నారు. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము, అక్షయులుగా లేపబడతాము. దేవుని ఆత్మస్వరూపులుగా మనము లేవబడతాము. ఆ యొక్క ఆత్మకు మహిమ శరీరం ఇస్తాడు, ఆయన పిలుచుకుంటాడు పిల్ల. అందుకు ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలంటే వాక్యాన్ని బట్టి మనము బలహీనలోనే పనికిమాలలోనే, కానీ వాక్యం ద్వారా ప్రతిరోజు బ్రతుకు మార్చుకునే బిడ్డలుగా ఉండాలని గ్రంథము తెలియపరుస్తూ ఉంది పిల్ల. పరిశుద్ధ బైబిల్ తెలియపరుస్తూ ఉంది. మీరైతే మంచి వాళ్ళు అయితే కాదనే గ్రంథం చెప్తా ఉంది, అనగా దేవుని మాట చెప్తుంది. కానీ నా ప్రియ కుమారులారా, మీరైతే చెడ్డవారే, కానీ నా వాక్యంతో మీరు మంచివారు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, నీతిమంతులు అవుతారు, నా పట్టణానికి వారసులు అవుతారు. జాగ్రత్తగా బ్రతికితే నా సింహాసనమే దేవుని లాగా మీరు అవుతారని దేవుని వాక్యం వివరిస్తుంది ప్రియుల. అందుకే ఆయన మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనము మార్పు పొందు, క్షణంలో మార్పు మహిమ శరీరం ఇస్తాడు దేవుడు. కనుక ప్రియ సహోదరుడా, నీ నా జీవితాలలో దేవుని వాక్యంతో కట్టబడుతూ నేర్చుకుంటూ ఆయన అమూలమైన మాటలు, మర్మములు మనము రోజు ఒకటొకటి మనము ఇంటూ పోతే మన జీవితాలకు మేలు. ఎందుకంటే దేవుని ప్రేమ తెలుస్తుంది మనకు, ఆయన ఆలోచన విధానం తెలుస్తుంది, ఆయన కట్టడలు ఏంటి, విధులు ఏంటి, ఏంది మొత్తానికి మనసును ఏం చేయబోతున్నాడు, కొంచెం కాలం ఇచ్చి ఎక్కువ కాలంలో ఏదో చేయబోతున్నాడు, ఏంది ఆ పట్టణంలో పరిస్థితి ఏంది అనేది కొన్ని మాటలు దేవుడు మనకు ఎంత జ్ఞానము ఉన్నదో అంతవరకే దేవుడు జ్ఞానాన్ని పెట్టి మనుషులను ఆయన పట్టణంలో చేర్చుకోవాలనుకుంటున్నాడు. కనుక అట్టి జ్ఞానం మనం గ్రంథం నుండి కొన్ని మాటలుగా మనం మన దినము నేర్చుకుంటూ మన బ్రతుకులు మార్చుకుంటూ దిద్దుకుంటూ దేవునికి అనుగుణమైన బ్రతుకుదామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తల నుంచినట్లయితే చిన్న ప్రార్థన అండి. మన పరిస్థితులు